తమాషా ఏంటంటే భారత్లో హిందూ ఉన్నాడు. ఆ హిందూని నీవు పదేవాడికి క్రిస్టియన్ వచ్చేసి నాకు బైబిల్ అంటాడు, వాడి మతధర్మం చెప్పేది. ముస్లిం ఖురాన్ అంటాడు, ఒక సిక్కులు వస్తే గురు గ్రంథ సాహిబ్ అంటాడు, ఒక మనం బుద్ధ మతస్తుని అడిగితే త్రిపీఠకాలు అంటారు. ఓ హిందువా, ఓ భారతీయుడా, నీ ధర్మం చెప్పే గ్రంథం ఏమిటంటే మనకు తెలియదు. మీకు తెలుసా? మీరు ఎంతమందికి తెలుసు? భారతీయ ధర్మాన్ని చెప్పే ఏ గ్రంథం ఏదైనా ఉందా మీకేమో తెలుసా? మీరు ఇంతమంది భక్తి గలవారు, బాబాని నమ్ముకున్నవారు, ఇక్కడ పవిత్ర స్థలానికి వచ్చిన వారు మీరు ఎంతమందికి నిరుడిగా తెలుసో చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మనలో చాలా మందికి తెలియదు. తెలిసే చెప్పండి. భారతదేశపు హిందూ ధర్మాన్ని చెప్పే గ్రంథం ఏమిటి? క్రైస్తవుడు బైబిల్ అన్నాడు, ముస్లిం అడిగితే ఖురాన్ అన్నాడు, అందులో ఏమాత్రం లేకుండా గురు గ్రంథ సాహిబ్ మా గ్రంథాన్ని సిక్కు మతస్థుడు అంటున్నాడు. అదేవిధంగా మీరు భారతీయులు, మనమందరం హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు. ఈ సంస్కృతి చెప్పండి తప్పు. మీరు భగవద్గీత చదివారా? ఆ మాట చెప్పినాడు ఒకసారి నాకు వచ్చే పైకి లైసెన్స్ చేయడం వెళ్తాను. మీరు భగవద్గీత చదివారా? అమ్మా మీరు భగవద్గీత చదివారా? సర్వోపనిషదో కావు గోపాలనందన అని భగవద్గీతలో ఉంది. మీకు గుర్తుందా? దాంట్లో ఉంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇలా ఇప్పుడుంటే చూసుకోండి. సర్వోపనిషదో కావు గోపాలనందన అని చెబుతూ ఆ శ్లోకార్థం ఏంటంటే, ఈ భగవద్గీత స్వతసిద్ధమైన గ్రంథం కాబట్టి ఉపనిషత్తులు ఉన్నాయి, వాటి సారాంశమైన బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, వాటి సారాంశాన్ని కృష్ణుడు గీతామృతంగా ఇక్కడ చెప్పాడు ఉంది. కాబట్టి భగవద్గీత సర్వస్వతంత్రమైన గ్రంథం కాదు అని భగవద్గీత మొదట్లోనే ఉంది. భగవద్గీత మొదట్లో ఉంది, ఎప్పుడైనా చూసుకోండి. అయితే దీన్ని ఆదిశంకరాచార్యుల వారు వచ్చి చెప్పేదాకా మనలో చాలా మంది కన్ఫ్యూషన్. రామాయణం అనుకుంటాం. రామాయణం ఒక కావ్యం, ఒక ఆదర్శ పురుషుడి జీవితం. అదేవిధంగా పురాణాలు ఉన్నాయి. రామాయణ భారత భాగవతాలలో వాటి అవన్నీ కూడా కంటే కూడా భారతీయ ఋషి సంప్రదాయాన్ని చెప్పేది ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఆ రెండిలోంటి విషయాన్ని మాత్రమే తిరిగి చెప్పింది కనుక భగవద్గీత. ఈ మూటిని కలిపి ప్రస్థానత్రయం ఉంటారు. మనం ఎంత దుర్గతిలో ఉన్నామంటే మన జాతి ధర్మం చెప్పే ఒక ప్రస్థానత్రయము అనే పేరు తెలియదు. బాబా ఎంతటి భారతీయుడంటే ఈ మూడింటికి తన జీవితంలో ప్రతినిత్యము వ్యాఖ్యానం చెప్పారు. ప్రతినిత్యం వ్యాఖ్యానం. భగవద్గీత గురించి ఒక తమాషా. ఈరోజు ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఏ మఠానికి వెళ్ళినా, అది వ్యాసాశ్రమం కావచ్చు, మరో ఆశ్రమం కావచ్చు, అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారంటే భగవద్గీత కంఠస్థ పెట్టి చేస్తారు. చిన్న చిన్న పాఠశాలలో కూడా సంస్కృత శ్లోకాలు చెప్పేసారు. ఫ్యాషన్ అయిపోయింది. సంతోషమే, మంచిదే, వాళ్ళ గౌరవం ఉన్నది మనం నమస్కరిద్దాం. కానీ చిత్రం ఏంటంటే భగవద్గీతలో 720 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి, ఇప్పటికి 10,000 వ్యాఖ్యానం. ఎవరైనా ఒకరికైనా నేర్చుకుంటే 10,001వ వ్యాఖ్యానం చెప్పవచ్చు అని సంస్కృత భాష బోధించేవారు. అంటే అక్షరాలలో భావ విప్లవమే భగవద్గీత అన్నాడు వివేకానంద స్వామి. అందుకని మహా కష్టము, క్లిష్టతరమైన భగవద్గీతను ఇప్పుడు ఎంతోమంది పెద్దలు వాళ్ళ జీవితం అంతా ఒక చిన్న మిషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక భక్తి వేదాంత ప్రభుపాద గారు కావచ్చు, ఎందరో మహాపురుషులు, రామతీర్థులు కావచ్చు, దేశం ప్రపంచంతో భగవద్గీతను చెప్పేశారు. కానీ ఎందరైనా చెప్పినా భగవద్గీత మాత్రం సమాజాన్ని మార్చడంలో బాగా సరైన రీతిలో రాదు. భగవద్గీత చదివిన వాళ్ళు దాని ద్వారా వాళ్ళ జీవితాలు మార్పు చేసుకున్న వారు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు అర్థమవుతారు. కానీ ఎక్కువ భాగం చెప్పడం ఉంది కానీ ఆచరణ కదా అనువు కాదు. ఎందువల్ల చిత్రం ఏంటంటే భగవాన్ ఆయన దగ్గరకు వచ్చి చాలా మంది హిందువా ముస్లిం అనుకున్న వాళ్ళకి భగవద్గీత కంటోపాటు ఒక చిత్రం జరిగింది. బాబా ఈ ఆకాశంలాగా సర్వము ఇచ్చుకునేది ఆకాశం, సర్వానికి జలధార జీవధార, ఈ భూమి పంచభూతాలు ఎలా ఉన్నాయో బాబా అంత సహజంగా ఉంటారు. ఆయన ఒకరోజు ద్వారకామయ్యలో కూర్చున్నారు. భగవద్గీతను శంకరుని వ్యాఖ్యానంతో సహా చదువుకున్నటువంటి ఒక పండితుడు ఉద్యోగం చేయడంలో కలెక్టర్గా ఉండేవాడు, డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. బాబా బాధలు వదులుతున్నాడు. వదులుతూ ఉంటే మనసు అటు ఇటు పోతే ఆయనకు తెలుసుకుంటుందని, అందుకని ఆయన దండిస్తాడని, అందుకని భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాడు. అంటే ఆయనకి ఖచ్చితంగా భగవద్గీత బాబా చదువురాదు,
ఒకవేళ చదువు వచ్చిన సంస్కృతం రాదు, సంస్కృతం వచ్చిన భగవద్గీత రాదు అని గట్టిగా అన్నాడు. బాబా పాదాలు ఒత్తుతూ ఉంటాడు. మనలో చాలామంది ఈరోజు కూడా అట్లాగే ఉన్నాం. అందుకని ఆయన ఏం చేశాడు, ఒత్తుతూ ఉండగా బాబా అడిగాడు, ఏమిటా ఈరోజు చదువుకుంటున్నామని. స్వామి బాబా అది భగవద్గీత లేదన్నాడు. అయితే ఏమిటి సంస్కృతం లేకున్నాడు. అయితే ఏమిటి ఒక పైకి చెప్పచ్చు కదా, చెప్పచ్చు కదా అంటే సరే ఇంకా ఆయన అడిగాడు కదా చెప్పకుంటే బాగుండదు అని ఒక శ్లోకం చెప్పాడు. చెప్పిన తర్వాత దానికి అర్థం చెప్పాడు. అతను మహాపండితుడనే అహంకారంలో ఉన్నాడు కదా. వెంటనే ఏమన్నాడంటే, మహాత్ములైన పెద్దలు ఉంటారు, వాళ్ళకి పోయి నమస్కారం పెట్టి సత్యం ఏమిటని అడిగితే వాళ్ళు ఇంటి దగ్గర బోధించేస్తారు అన్నాడు. బాబు ఆ శ్లోకం మరొకసారి చదువు అంటే అతను చదివాడు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని. ఇది 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. అది చదివినప్పుడు వెంటనే అర్థం ఏం చెప్పాడు, మామూలుగా ఒక అర్థం చెప్పాడు. దాన్ని ఇంకో రకంగా చదవచ్చా అన్నాడు. సంస్కృతంలో అన్వయక్రమం అని ఉంటుంది. మీకు ఎవరికైనా సంస్కృతాభ్యాసం వచ్చి ఉంటే దాని మధ్యలో ఒక జట్టులాగా ఒకటి ఇలా ఎస్ లాగా రాస్తారు. అక్కడ ఒక ఆకారం చదువుకోవచ్చు అని అర్థం. వ్యాసుడు ఒక ఆకారం రాస్తున్నాడు. దాన్ని శంకరాలు ఎవ్వరూ టచ్ చేయలేదు. సరే అయిపోయిన తర్వాత బాబా ప్రశ్నలు వేశాడు. ఏమయ్యా దీన్ని ఇంకొంచెం అర్థం చెప్పగలవా అని. అంటే ఏం చెప్పమంటారు అన్నా. అంటే ఇక్కడ ఉపదేశానికి అజ్ఞానం చదవకూడదా అన్నా. చదవచ్చు, కానీ శంకరాలు ఎవరో చెప్పలేదు. ఆ మహాపురుషులు చెప్పకపోతే గొప్ప అర్థం వస్తే తీసుకోకూడదా. సరే ప్రశ్న అని ఒక పదం క్వశ్చన్ చేయండి. పరిప్రశ్న ఎందుకు రాయాలి, పద్యం రాయడం రాక, ఏదో అసలు శ్లోకం రాయడం రాదా. సో పరి ఎందుకు రాశాడు. అందుకని దీన్ని ఎలా సమన్వయం చేస్తామని గట్టిగా అడిగాడు. 4 ప్రశ్నలు వేసేటప్పటికి అతనికి దిమ్మ తిరిగిపోయి అతను ఏమన్నాడంటే, బాబా నాకు తెలియదు, నాకు తెలిసింది లేదు. అతను అహం అడిగింది. అతని పాండిత్యం గర్వం తగ్గిపోయింది. బాబా పాదాలను ఆశ్రయించినప్పుడు సద్గురువైన బాబా మొత్తం భారత జాతికి, ప్రపంచానికి, మానవులందరికీ గీత ఎందుకు కావలసినంత ప్రాచుర్యము చెందలేదో దాంట్లో జీవనించాడు. ఏమిటంటే మనందరం భగవద్గీతను పుస్తకము అక్షరాలు కొనుక్కోవడానికి వీరుందని కొను చదువుతాం. అది మనకు అర్థమైనట్టుండి అర్థం కాదు, పరిచయమైనట్టుండి పరిచయం కాదు. మన జీవితం ఎలా అర్థం కాలేదో బాబా భగవద్గీత అర్థం కాదు. ఏమిటంటే పుట్టక ముందు ఏమిటో తెలియదు, పోయిన తర్వాత ఏమవుతామో తెలియదు, మరుక్షణం ఏమిటో తెలియదు. ఇటువంటి జీవితంలో జీవించే మనము దాని గురించి కూడా మనం అట్లాంటి వస్తే మనకు ఉంది. అక్కడ ఏం చేశారు, భగవద్గీత యొక్క 4 అధ్యాయాలు చదివి 34 శ్లోకం వచ్చేదాకా ఆగి అప్పుడు చెప్పాడు ఏదో చెప్పాలి. అంటే మనకి అనుభూతికి అంతటికీ హృదయం అట్లా భగవద్గీత మొత్తానికి ఆ శ్లోకం హృదయం. ఎట్లా అంటే గీత ఒక పరమాత్ముని బోధ. ఆ బోధ అర్థం కావాలంటే ఏం చేయాలి, తత్ భగవంతుడి యొక్క అనుగ్రహము, స్థితి, సిద్ధి, జ్ఞానము ఇవి అని విద్ధి తెలుసుకో. ఎవరికైనా భగవంతుడు తెలియాలి, భారతదేశంలో ఋషులు చెప్పిన భగవంతుడి అనుభవంలోకి రావాలంటే ఏమి చేయాలంటే తద్విద్ధి ప్రణిపాతేన. ప్రణిపాతము అంటే నమస్కారం పెట్టడం. ప్రణిపాతం ఎందుకు పెట్టాలి, దాన్ని ఉపసర్గ అంటారు, ముందు ప్రీఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో. లేకపోయినట్టయితే ఆ విధంగా ముందు వచ్చి చెప్పేటువంటి ఒక ఉపసర్గలు అన్నారు. అవి ఎందుకు అనవసరం కదా అంటే అప్పుడు చెప్తాడు. నమస్కారం అంటే క్యాజువల్గా నమస్తే సార్ అర్థం కాదు. నా జీవితం, నా శరీరం, నా మనసు, నా ఇంద్రియాలు సమస్తము ఓ తండ్రి నీ సేవకున్నాయని పరమ గురువైన మహాత్ముల దగ్గరికి వెళ్ళి శరణాగతి చేసి ఎవరైతే జీవిస్తారో అది ప్రణిపాతం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత వచ్చని కాదు, మన జీవితానికి ఏం కావాలని తెలుసుకుంటే అది పని ప్రశ్న. ప్రశ్న కాదు, ప్రశ్నగా తోచింది అడగడం, తెలియదు అడగడం. నా జీవితానికి అది ఎంత అవసరమనే రీతిలో కనుక ప్రశ్న వేస్తే అది పని ప్రశ్న, తెలుసుకొని దాన్ని ఆచరించాలని చేసే ప్రశ్న. ఆ విధంగా ఎవరైతే కనుక సేవాభావంతో మహాత్ములను సేవించి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది గురుసేవ ద్వారా కనుక ప్రశ్నిస్తారో వారికి వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఏ విధంగా, మాటతో, చూపుతో, అనుగ్రహంలో, జీవితంలో కరుణా రూపంతో వాళ్ళు అనుగ్రహించగలరు. ఉపదేశంతిదే జ్ఞానం
జ్ఞానిన తత్వదర్శి. సరే పోయి ఈ విషయం ఎవరి దగ్గర పోవాలి? తత్వము దర్శించిన వారు. దర్శనం అంటే చూడటం కాదు, దర్శనం అంటే అనుభవంతో చూడటం. అటువంటి తత్వదర్శకులైన మహాత్ముల దగ్గరికి వెళ్ళి భారతీయ జాతిలో ఒక బిడ్డ పుట్టగానే వాడిని తీసుకెళ్ళి ఒక ఋషి దగ్గర ఉండేవాడు. అతని సంస్కారాన్ని గమనించి అతనికి సమాజానికి తనకు ఉపయోగపడే ఒక వృత్తిని ప్రవృత్తిని నేర్పించి తపస్సును నేర్పించి గురుసేవను నేర్పించి ప్రపంచానికి పిలిచాడు. వాడు అలా ఒకసారి దేశ సంచారం చేసేప్పుడు ఎక్కడన్నా కానీ అతనికి తగినటువంటి ఒక వధువు ఉండేటువంటి తండ్రి కానీ అన్నదమ్ముడు కానీ ఎదురుపడి, అరే అబ్బాయి నీకు మా అమ్మాయి ఉంది, మా చెల్లెలు ఉందని చెప్పి పెళ్లి చేస్తే అతను దేశ సంచారి అయినటువంటి వాడు వచ్చి ఆ వధువులను పెళ్లి చేసుకుని వాడు సంసార జీవనం గడపడం ధర్మం అనే వ్యవస్థ జీవనం మన పెళ్లిలో కొద్దిగా కనిపిస్తుంది. కాశీయాత్ర అంటే అది. అందుచేత మనం ఏం చెప్పారు? మహాత్ముల సేవ చేయకుండా దైవం యొక్క సేవ తెలుసుకోవడం అనేది కుదరదు. భగవద్గీత ఎందుకు అర్థం కాలేదు మనందరికీ అంటే మహాత్ముల సేవ చేయక. మీరు కానీ బాబా సేవ అనన్యంగా మానసికంగా చేసి ఆయన అనుగ్రహానికి మనం పాత్రమైతే భగవద్గీత మనకు మరో నిమిషం అర్థం. ఏమయ్యా భగవద్గీతనా? కాదు, ఉపనిషత్తులు అర్థం. అంతేనా? బ్రహ్మసూత్రాలు అర్థం. అంతేనా? ఆధునిక శాస్త్రజ్ఞానం అవుతామంటే జీవితానికి కావాల్సిన రోజులు అర్థం. ఈ ప్రపంచంలో మానవుని ఏ అశాంతితో అజ్ఞానంతో అల్లాడుతున్నాడో అవన్నీ సద్గురు సేవ వల్ల వాటి యొక్క పర్యవసానం అద్భుతమైన అమృతోపమానమైన పర్యవసానంగా మారిపోవాలంటే సద్గురు సేవయే, మహాత్ముల సేవయే అన్నిటికంటే అప్రతిహతమైన ధర్మం అని చెప్పి బాబా చేసిన బోధ భగవద్గీతను సాక్ష్యంగా తీసుకుని చెప్పాడు. అంతేకాదు ఉపనిషత్తులు అనే పేరు మనందరం వింటాం. ఇప్పుడు చాలామంది చాలా పుస్తకాలు ఎక్కడ పడినా దొరుకుతాయి. ఈ ఉపనిషత్తులలో ప్రస్థానత్రయంలో మొదటిగా చెప్తారు. శంకరుడు 10కి వ్యాఖ్యానం రాశారు. 1000 వరకు ఆయన అనేకమైన చెబుతారు. అది సందర్భం కాదు కనుక ఒక 18 మంత్రాలు ఉన్నాయి. అందులో మొదటిదైన ఈశోపనిషత్తు మంత్రవర్ణాలు అంటారు. ఆ మంత్రవర్ణాలు అర్థం కావాలంటే మామూలు వాళ్ళ వీళ్ళు అటువంటిది బాబా ఒక పలిపిల్ల నోటి వెంట చెప్పించారు. కాకాదీక్షితుల్లో పలిపిల్ల నీకు వ్యాఖ్యానం చెబుతున్నాను, అది మీరు పుస్తకాలు చదివి ఉండవచ్చు. ఆ విధంగా బాబా ఏం చేశారంటే అక్కడ కేవలం ఒక పేదవాడుగా ఒక మూల కూర్చోవడం కాదు, నీలాంటి వాడు ఎవరైనా వెళ్ళి బాబా నాకు ఈ కష్టం అనగానే మరో నిమిషం ఆయన దర్శనంతో ఆ కష్టం పోయేది. మనం ఎంత అదృష్టవంతులు అంటే సాయిబాబా ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగేదని చెప్పలేము. మనకన్నా 1918 సంవత్సరానికి ముందుగా సిరిడి వెళ్ళి పలానా ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో దర్శిలో 2012 సంవత్సరం శ్రావణం ఇది కార్తీక ఇది ఆషాఢ పూర్ణిమ రోజున గురు పూర్ణిమ రోజు మేము ఏం చేస్తామని అని మనం ఎవరు అడిగినా మీరు ఖచ్చితంగా అక్కడ కూర్చొని నా గురించి చెప్పుకుంటారని చెప్పుకునేవారు. ఆయన ఎవరైనా ఒకసారి ఆయన అక్కడ చూస్తే అతనికి వెంటనే ఏ జన్మ రుణానుబంధం వల్ల అతను అక్కడికి వచ్చాడో చెప్పగలిగారు. అందుకని సాయిబాబా యొక్క మహోన్నతత్వం మొత్తం ప్రపంచంలో మరే మహాపురుషుల్లోనూ కనిపించదు. తమాషా ఏంటంటే అందరు దేవతలు, అందరు మహాత్ములు, అన్ని ధర్మాలు సరి అయినవేనని అవి తమలో భాగమని ప్రపంచానికి సాటి చెప్పిన మహాపురుషులు బాబా. ఇంకొక విషయం ఏంటంటే దేవుడిలో ఒక ఆలోచన చెప్పాలి. మనము చాలాసార్లు మనందరికీ ముఖ్యంగా మీ బిడ్డలు ఎవరైనా మిమ్మల్ని దైవం గురించి జీవితం గురించి ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలిసినంత మేరకు చెప్పండి, తెలియకపోతే నాకు తెలియదురా నాన్న అని చెప్పండి. మీ బిడ్డల ప్రేమకు మీరు పాత్రపడతారు. అట్లా కాక తెలియకుండా వాడు నోరు మూసేయడానికో లేకపోతే తప్పుడు అభిప్రాయం చెప్పడానికో దయచేసి గ్రహించేది. మనలో తరతరాలుగా జరుగుతున్న నష్టం అది. మా పెద్దలందరూ బ్రతికేందుకు దేవుడు ఎందుకంటే ముక్తి కోసం మోక్షం కోసం అనేవాడు. ముక్తి ఏమిటి, మోక్షం ఏంటంటే వాడు తెలియదు. చివరికి పొందాల్సిందనే వారే కానీ అదేమిటో దాని స్వరూప స్వభావం చెప్పలేకపోయారు. కాబట్టి ఈరోజు మన భారతీయ సమాజం చాలా అదృష్టమైన రీతిలో మీ అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి, నా విజ్ఞప్తి ఏమిటంటే ప్రార్థనాపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఈరోజు ప్రపంచంలో 65% మంది 35 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండే భారతీయులు ఉన్నారు. గత 200, 300, 400 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే
ఎంతమంది యువతి యువకులు ఉన్నటువంటి పటిష్టమైన మనసు ఉండేటటువంటి బిడ్డలు ఉండేటువంటి కాలం ఇంత ముందు లేదు. ఇప్పుడు కనుక ఒక్కసారి మనం కృషి చేసి మన పిల్లలకు సరైన విలువలు బోధించుకోవడంలో కనుక మనం సక్సెస్ అయితే ప్రపంచంలో భారత జాతి నెంబర్ 1 కాదు. ఇందాక నేను ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చుంటే నలుగురు చెప్పారు మా బిడ్డలు విదేశాల్లో ఉన్నారండి అని. ఒకనాడు కొన్ని 50 ఏళ్లకు ఒక్కడు అమెరికాలోనూ ఇంకో దేశంలో ఉంటే విశేషంగా చెప్పుకున్నాం. ఒక అతను కన్నా విమానం ఎక్కి ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళందరూ అతను తాకేవాడు, ఎందుకంటే విమానం ఎక్కిన గమనించడం. అటువంటిది ఇప్పుడు మన బిడ్డలు ప్రపంచంలో అన్ని దేశాలకు వెళుతున్నారు, కానీ మనం వాళ్ళకి కావాల్సింది ఇవ్వట్లేదు. అదేంటంటే మేము నాన్న కష్టపడి పక్క పల్లె నుంచి ఇక్కడికి వచ్చి మేము అన్నం తినకుండానో ఆ పిల్లల్ని మేము చదివించాం, వాడు ఎంసీఏలో బీటెక్ చదువుకొని విదేశాలకు వెళ్ళాడు, ఇప్పుడు మా వాడు చాలా పెద్దవాడు అయిపోయాడు అని మీరు చెప్తే చెప్పవచ్చు. నాకు సంతోషం, వాడికి నా అభినందనలు. కానీ మాత్రం మనం చేసింది సరైనదిగా. ఎలా మీరేం చేశారు? బళ్ళలో వెళ్తారు. బళ్ళో ఏం చెప్తారు? గవర్నమెంట్ నిర్దేశించిన చదువు చెప్తారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? వాడు బ్రతుకుకి ఉద్యోగం చేయడానికి సరిపోయే సర్టిఫికేట్ చదివిస్తుంది, కానీ జీవించడానికి కావాల్సిన చదువు ఇవ్వడం లేదు. ఏమైనా ఎంత ధైర్యం అంటే నేను నాతో ఉండే చాలా మంది మేము బాగా చదువుకున్నవాడు, యూనివర్సిటీల వారికి చదువుతున్నాం. నాతో ఉండే అనేక మంది అనేక విద్యా సంస్థలు మెయింటైన్ చేసేవాడు. అందుకని వీళ్ళలో నిజంగా అయితే బ్రతుకు తెరువు కోసం, కడుపు నింపుకోవడం కోసం, మనకు కావాల్సిన భార్యాబిడ్డలు పోషించుకునే బుద్ధి కోసం చదివే, కానీ మన జీవితానికి కావాల్సినటువంటి విలువలు చెప్పే చదువు ఎక్కడుంది? ఒకవేళ ఏదైనా నేర్చుకుంటే బయట నేర్చుకోవాల్సింది. మీరు టీచర్స్ ఉన్నారు కదా, ఒకసారి గుండె నుంచి చేసుకొని చెప్పండి. మన బిడ్డలకు ఉపయోగపడేటువంటిది, మన జీవితానికి సరైనటువంటి అర్థం చెప్పే చదువు మనం ఎక్కడ చెప్తున్నాం? ఈ సర్టిఫికేట్ చదువులు వాటి వల్ల వచ్చింది ఏంటి? ఎక్కడన్నా పోతే ఉద్యోగం వస్తే చదువు కడుపు నిండుతుంది. చాలా అది జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే పూరిస్తుంది. మన జీవితాన్ని పూర్తిగా పూరించే చదువు కావాలంటే బాబా చెప్పిన బోధ కావాలి, మహాత్ములు చెప్పిన ధర్మం కావాలి, జీవన ధర్మం కావాలి. అది చెప్పాలంటే ఏం చేయాలంటే మన ఇళ్లలో అవకాశం లేదు. ఎందుకు? మనం ఎక్కువ మంది పేదవాళ్ళు. మనకి మన పూర్వీకులందరూ పేదరికం నుంచి మక్కుతూ వచ్చిన వాళ్ళు. అజ్ఞానం మన ఆస్తి, కాబట్టి మన జీవితం గురించి మనకు పెద్దగా తెలిసే ఛాన్స్. కాబట్టి ఈ రోజైనా ఎవరైనా ఒక్కసారి వెళ్తున్న ఈ సాయిబాబా మందిరాలు లాంటి మందిరాలు నిజమైన విద్యను ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక సంస్కరణాలయం కాదు. ఒక్క జీవితాదర్శాన్ని కనుక మీరు పాటిస్తే నేను మీకు బానిసలాగా సేవ చేస్తానని సాయిబాబా వాగ్దానం చేసి ఆయన నిలుపుకుంటున్నాడు. కనుక 90 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన ప్రపంచమంతా నిరాజనాలు అందుకుంటున్నాడు. మరే చక్రవర్తి పూజించబడనంతగా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, మహాత్ములు, ఏ దేవత ఎవరు పూజించనంతగా ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తం మీద బాబా ఈరోజు పూజించబడుతున్నాడు. ఒక పేద భిక్షగాడు, ఒక తపోమూర్తి అయిన సాధువు ఒక్క భారతదేశంలో మాత్రమే ఇలా పూజించబడగలరు. అందుకని మనం ఈ జాతిలో పుట్టినందుకు గర్వించాలే కానీ దాని యొక్క తత్వం తెలుసుకోకుండా ఉంటే ఏం ఉపయోగం? ఒక్క నెలూరులో 34 నుంచి 37 సాయిబాబా ఉంటుంది. అక్కడికి ప్రతి దగ్గర భక్తులు కుప్పదెబ్బలుగా వెళ్తారు. కానీ లోపల పరిపాకం ఏదైతే బాబా బోధించారో అది ఎంతవరకు వస్తుంది అంటే, అదే వస్తే మనం ఇలా ఉంటాం, మన గ్రామాలు ఇలా ఉంటాం, మన నగరాలు ఇలా ఉంటాం, మనుష్య జీవనం ఇలా ఉంటాం. అందుకని ఈరోజు మన బిడ్డలు ఎంతోమంది ఈరోజు ఉన్న కాలంలో మన కనీస బాధ్యత ఏమిటంటే మనం వాళ్ళకి సరైన విలువలు బోధించాలి. చిత్రం ఏంటంటే, నాకు రోజుకి కనీసం ఒక 20 ఫోన్లు, 30 ఫోన్లు, 50 ఫోన్లు వస్తే వాటిలో కనీసం ఒక 10 ఫోన్లు విదేశాలు. అందులో ఎక్కువ భాగం ఏముంటాయంటే అతి ప్రాథమికమైన జీవిత విలువల గురించి. సార్, ధర్మం అంటే ఏంటి? సార్, నిజంగా దేవుడు ఉన్నాడా? పునర్జన్మ ఉందా? సార్, ఒకవేళ నేను నా జీవితంలో నేను అమెరికా వచ్చాను, 20 ఏళ్ళు అయింది, నేను కావాల్సింది అంతా సంపాదించుకున్నాను, నాకు డబ్బు ఉంది, మంచి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, నాకు నా రాబోయే తరాలకు మాకేం కొరత లేదు, కానీ నా లోపల అసంతృప్తి ఉంది అని ఒక 60 సంవత్సరాలు ఆయన అడుగుతాడు. మొత్తం ఈ దేశం మధ్యలో ఒక సూట్ కేసు తీసుకుని 4 సర్టిఫికేట్లు తీసుకుని అమెరికా వెళ్ళాడు. పేర్లు చెప్పడం మర్యాదగా. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో చాలా పేరున్న సంస్థలు ఏర్పాటు చేసిన వాళ్ళు చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అబ్బా నేను ఎంత ధన్యాత్ముని, నేను ఈ దేశంలో పుట్టాను, నేను సంస్కృతం నేర్చుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, బాబా పాదాల విధాలను ఆశ్రయించగలిగి ధన్యత నాకు ఇచ్చాడు. అబ్బో, నా జాతి వాళ్ళకి ఇది చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీరు నిద్ర లేవగానే పూజలు భరద్వాజ మాస్టర్ గారిని నేను చాలాసార్లు అడిగాను,
సార్ మనుషులకు అన్నిటికంటే గొప్ప సహాయం ఏమిటి అని అడిగితే ఏం లేదు, సరైన రీతిలో బాబాను పరిచయం చేయడమే. బాబాని సరైన రీతిలో పరిచయం చేయండి, మొత్తం జీవిత సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగింది పరిష్కర్త. ఆయన కన్నా లోపలికి ఒకసారి ఎక్కాడంటే ఆయన తోడు ఎప్పుడూ ఉంటాడు. మీ బిడ్డల్ని విదేశాలకు పంపించేటప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ కానీ మనం ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేమి స్థిరంగా ఉండవు. మీరు ఇచ్చే నైతిక ధర్మం, భగవంతుని పరమైన బలం, సాయిబాబాను పరిచయం చేయడం వాళ్ళని ఎప్పుడు ఎక్కడైనా కాపాడగలం. అంతే కొన్ని వేల ఉదాహరణలు చెప్పగలను నేను. కాబట్టి మీరు కేవలం సాయిలో చెప్పుకోవటం, బాబా చరిత్రలో ఉండే ఆ సంఘటనలనే పదే పదే అనుకోవటం, లేకపోతే నాకంటే అనుభవం వచ్చింది నీకంటే అనుభవం వచ్చింది అనుకోవటం, అదే భజన పాటలు, అదే ప్రార్థన గీతాలు, అదే హారతి పాటలు పాడుకుంటూ బతుకోవటము, ఇవి పరిష్కారం కాదు. అది తప్పనడం. ప్రతి నిత్యం హారతి పాలి, ప్రతిరోజు హృదయపూర్వకంగా పూజ చేద్దాం. మనందరం తప్పకుండా బాబా చరిత్ర చదువుకున్నాం, కానీ దానిలో ఉండే సమన్వయాన్ని ఇంకా పెంచుకున్నాం. నీ బిడ్డ నానా నమ్మా నేను ఎందుకు నీట్గా ఉండాలంటే నువ్వు సమాధానం చెప్పగలవా? అసలు ధర్మం అంటే ఏమిటి? ఎందుకు ఉండాలి ధర్మంగా? ప్రపంచంలో అన్యాయస్తుడు, అక్రమస్తుడు, మోసగాడు, ధర్మాత్ముడు గొప్పగాను, అధర్మాత్ముడు గొప్పగాను, ధర్మాత్ముడు బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఈ దేవుడు, ఎందుకు ఈ మతం, ఎందుకు ఈ మహాత్ముడు, ఎందుకు ఈ జాతి, బలహీనతను సృష్టించడం కోసం ఎందుకని ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉందా? మనలో చాలా మంది దగ్గర ఉందా? అందుకని ముందు మనం వాళ్ళకి ఇవ్వవలసిన ఆస్తి ఇటువంటి బాగా అనేక సందర్భాల్లో కలిసి మనల్ని నిర్మించుకొని మన ఉత్తమ భావాలు బిడ్డలకు చెప్పడం, ముందు తల్లిదండ్రులు, తర్వాత టీచర్లు, మన విద్యా వ్యవస్థ, ముఖ్యంగా అవన్నీ పక్కన పెట్టండి. వాటికి 1,000,000 రాజకీయాలు ఉంటాయి. సాయి మందిరాలు లాంటి ఉత్తమ సంస్కరణ నిలయాలు దాన్ని కృషి చేయడం అవసరమని నా ఉద్దేశం. అందుకని సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సత్సంగంలో అందరూ కలిసి ఒక చోట కూర్చోవాలి. మన జీవితాలకు కావలసిన ఉత్తమమైన రీతిలో జీవితాన్ని చక్కదిద్దుకునేలాగా బాబా వంటి మహాపురుషుల ప్రబోధాలు చెప్పుకోవాలి. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో దాన్ని నేర్చుకుంటే ఉత్తమమైన మేలు జరుగుతుందని సదుద్దేశం మన భావం. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదటి దీన్ని పూజ్యులైన భరద్వాజ్ మాస్టర్ గారు, మేము ఒక విద్యానగర్లో ఒక ఐటీ కాలేజీ, ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్నగా ఆ కాలేజీ పెట్టారు. అడిగి గాడిదలు ఉప్పొంగేవాళ్ళు, ఆ మధ్యలో ఎర్ర నేల, దూరంగా ఒక తెప్ప నది, అక్కడ కొన్ని సాలలు వేసి పూరిపాకలోనే కాలేజీ పెట్టారు. అక్కడికి భరద్వాజ్ మాస్టర్ గారు ఒక మాస్టర్ రంగీష్ డిపార్ట్మెంట్గా వచ్చారు. ఆయన అంతకుముందు ఐఏఎస్ చదివి ఈ ఐఏఎస్ ఉద్యోగస్తుల కంటే కాలేజీ అయ్యేవారు ఎక్కువగా ఈ సమాజానికి ఉపయోగపడగలరు అని నమ్మి అధ్యాపకుడుగా తక్కువ జీతానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉండే పిల్లల పరిపాలన కోసం ఆయన చాలా శ్రమించారు. మా ఎన్నో జన్మల ధన్యత్వం వల్ల మా తల్లిదండ్రులు చెప్పలేని, మాకు సంబంధించిన ఎవ్వరూ మాకు ఇవ్వనటువంటి నైతిక బలాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాబాను పరిచయం చేయడంలో మా తల్లి తండ్రులందరికంటే భరద్వాజ్ మాస్టర్ ప్రథమ నమస్కారం. అదేవిధంగా ఆ రోజు మేము మాస్టర్ గారి దగ్గర ఉన్న వాళ్ళలో మాతో పాటు ఉన్నవాళ్ళు ఈ మా సోదరుడు ఒకడు. అందుకని మేమందరం అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒక ఆయన ఇంటి మీద కూర్చొని మేము కలిసి మాట్లాడుకుంటాం. సార్ ఈ కలిసి మాట్లాడుకోవడాన్ని ఏమంటారు అని అడిగారు. దీన్ని సత్సంగం అంటారు. ఎవరు చెప్పారు సార్? వ్యాసుడు చెప్పాడు, వాల్మీకి చెప్పాడు. వాల్మీకి మనం ఎవరైనా కలిస్తే ఏం చదువుతాం? ఏమయ్యా బాబు నువ్వు ఎక్కడికి పోయావు, ఏమయ్యావు, అదేమిటి ఇదేమిటి రాజకీయాలు మాట్లాడుకుంటాం. సత్పురుషుడు రాజకీయాలు మాట్లాడు, ధర్మము కర్తవ్యము భగవంతుడు మాట్లాడతారు. అందుకని ఏం చేశాడంటే వాల్మీకి దగ్గరికి నారదుడు వచ్చాడు ధర్మగుడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమని అడిగాడు? ఎటువంటి వాడట? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపక్ష వాల్మీకి ముని పుంగవం. రామాయణంలో మొదటి శ్లోకం. ఏమని అడిగాడు? ఈ భూమి మీద అన్నిటికంటే ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి ధర్మస్వరూపి ఎవడు? పూర్ణస్మిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని. అంటే ఏమిటి అర్థము? మా సత్సంగం అంటే ఉత్తమ భావాలను, ఉత్తమ ఆదర్శాలను, ధర్మము కర్తవ్యము భగవంతుడని చెప్పుకోవడం. ఆ తర్వాత భారతం సత్సంగం. భాగవతం సత్సంగానికి పరమశ్రేష్టం. భాగవతం ఏంటంటే భగవంతుని తెలుసుకునేటటువంటి ఋషులున్న ఈ భారతదేశంలో భగవంతుని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఏ ఏ ఇబ్బందులు వస్తాయి, వాటి వల్ల ఎటువంటి పతన హేతువులు అవుతాయి,
వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎక్కడైనా అవతార మూర్తులు ఎలా ఉంటారు అనే విషయం చెప్పబడింది భాగవతం. వ్యాసుడు రాసిన చివరి గ్రంథం కూడా భాగవతం. అందుకని భాగవతాన్ని చాలా మంది చదువుతూ ఉండేవారు, బాబా దగ్గర కూడా చదివేవారు. వాటిలో కొన్ని సూక్ష్మాలను బాబా కూడా వివరించేవారు. కాబట్టి సద్గ్రంథ పారాయణ మన దేశానికి మహాత్ములు విధించినటువంటి ఒక అద్భుతమైన. మీకు ఎవరికైనా సరే మనం చేసే ఈ కార్యక్రమం మీద ఏదైనా అనుమానం ఉంటే మమ్మల్ని అడగవచ్చు. మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉందాం, కలిసి పనిచేస్తాం, కలిసే ఉందాం. మీకు ఏదైనా ఆధ్యాత్మికత, ధర్మము, దైవం ఇట్లాంటి విషయాల్లో అనుమానం ఉన్నట్టయితే మనం కలిసి చర్చించుకుందాం. నా అభిప్రాయాలు ఎవరూ గుడ్డిగా నమ్మడం నాకు ఇష్టం లేదు. అందుకని మన అందరం కలిసి ఇటువంటి సత్సంగం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒకరికొకరు తోడుగా ఉందాం. ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎవరి అభిప్రాయాలు ఎవరు కాదు. ఇక్కడ ఎవరు గురువులు శిష్యులు లేరు. మనందరూ ఒకరు, మనందరిలో గుండెల్లో భగవంతుని చూసుకునే సాటి మనుషులం. ఆ విధంగా ఉందామని పిలుపునిస్తూ మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం, సర్వసాక్షి అయిన సాయినాథుడికి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ, ముఖ్యంగా ఎంతో శ్రమించిన మా అమ్మాయికి, ఇంకా మిగతా వారందరికీ, పేర్లు తెలియని మీకు అందరికీ కూడా నేను నమస్కారపూర్వకమైన కృతజ్ఞతాంజలి ఖండిస్తూ మీకు నా శుభాకాంక్షలు అందిస్తూ ఈ ఇంకొకసారి తొందరలోనే కలుస్తామని మనవి చేస్తాను.